గోంగూర చెట్టుకి అంటు కడుతున్నామండి. ఎప్పుడో చేయాల్సింది, చేయలేదు. ఇప్పుడైతే మొక్క కొంచెం వీక్గా ఉందన్నమాట, నీరసంగా. అంటు కడితే ఒక 40 రోజులకి నాకు కొత్త మొక్కలు వస్తాయి, అది సరిపోతుంది. అందుకని అంటు కడుతున్నాం. కొంచెం అలాగా పైన కొంచెం తొక్కలాగా తీస్తే ఏర్లు తండడానికి అవకాశం ఉంటుంది. చెక్కది ఊడిందా? అలా చేసుకుంటే కట్ చేస్తారులేండి. కవర్లో మనం కొబ్బరి పుట్టు వేసుకోవాలి. ఇది నాకు ఈ కవర్ తడిగుడ్డతో వచ్చిన కవర్ అండి ఇది. దీనికి మనం పెట్టి కట్టుకోవాలి. పైనుంచి పైకి కట్టాలి. రాదనా దానికి? అటు కూడా వెళ్ళేటట్టుగా ఉండాలి. కొబ్బరి పీసు వచ్చిందా? పట్టుకోనా నేను? తాడేసి పైన తాడేసి కట్టుకోవాలండి. ఈ కింద ఒక కట్టు, ఈ పైన ఒక కట్టు. కాయలన్నీ అయిపోయి మరి కిందకి జారిపోదా? గట్టిగా. ఈరోజు డేట్ వేసుకొని మనం ఎప్పుడు కట్టామో గుర్తుండేలాగా. ఇదా చిన్న మొక్క కాదు, పర్లేదు. పెద్ద అవసరం ఉంటుందా? గాలి వెళ్ళకుండా గట్టి కట్టాలి. మరి మధ్య కూడా కట్టేస్తే ఏర్లు మళ్ళీ నీళ్ళు వేయం కదా. కొబ్బరి పీసు మనం కట్టినప్పుడే చిన్నది నీరు వేసి తడిపి ఆ కవర్లో వేసుకోవాలన్నమాట. దీన్ని ఏలబడిపోద్దంటే కర్ర పెడితే బాగుంటుంది. సపోర్ట్ ఏదైనా సపోర్ట్ ఇలా పెట్టుకోవాలండి. దీనికి ఏలపడుతుంది కదా, అంటే అంత లావుగా లేదు కాబట్టి. ఇదిగోండి ఇంకోటి చిన్నది. ఇలా సంచులు ఏమైనా ఉంటే చూసుకుంటే, ఎందుకంటే మనకి ఇలా ఉండాలి ఏర్లు కనబడ్డానికి అనమాట. క్లియర్గా ఏర్లు ఎప్పుడు వచ్చాయో మనకు కనిపిస్తాయి. 40 రోజులు పడుతుంది ఇది తయారవడానికి, ఏర్లు రావడానికి. కాకుండా అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని దానికి చెట్టుకు కూడా కొంచెం కట్ చేసి ఒకే చెట్టుకి 2 కడుతున్నాం అనమాట. ఇవి చిన్న కొమ్మలు కదా, కొంచెం బరువు లేకుండా కట్టుకోవాలి. సరిపోద్ది, చాలు. మరి తీసిస్తే కాయాలి కదా చెట్టు. దీనికి కూడా అలాగే కట్టేసుకుందాము, ఇందాక కట్టినట్టే. ఏమన్నా పక్క ఉంది కదా, అది అలాగా. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇది కూడా మనకు కోకోపీట్ ఇటు కూడా రావాలండి కలిసి. ఇది చూశారు కదా, ఇలా రావాలన్నమాట. చెట్టు చుట్టూ ఉండాలి కోకోపీట్. అప్పుడు ఏర్లు తినడానికి దీనికి అవకాశం ఉంటుంది. ఈరోజు డేట్ రాసుకొని ఉంచుకుంటే మనకు 40 రోజులు చూసుకుందామండి. లోపు కనిపిస్తాయి కవర్లోంచే కాబట్టి 30 రోజులు కనిపిస్తాయి ఏర్లు. కొంచెం గాలి వెళ్ళకుండా గట్టిగా కట్టుకోవాలి. ఏర్లు బాగా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ చూసుకుందామండి. అప్పుడు కట్ చేసి వేసుకోవచ్చు. ఎవరినైనా చూసే మనం కూడా నేర్చుకుంటాం, మనకేం తెలియదు కదా ఇవన్నీ. మాధవి గారు కడిగితే ఆవిడ చెప్పారు అంట్లు కట్టుకోండి అని, అందుకని ఇలా కట్టానండి. దోసపాదు చక్కగా వేయకుండా వచ్చింది పసుపు చెట్లలో.
ఈసారి పసుపు నేనేమి ఎక్కువగా పెట్టుకోలేదండి, తక్కువే పెట్టాను. దీనికి ఏంటంటే ఇక్కడ దాని మొదల్లోనే మనం ఏమైనా ఉంచామనుకోండి ఆకులు పురుగు పడుతుంది అనమాట. అందుకే ఇవన్నీ మనం తీసేసుకోలేదు. అటు ఆకులను పీకేస్తే కొంచెం గాలి దానికి తగిలి ఏర్లకి ఇదిగోండి చీడపీడలు వచ్చేస్తాయి మనం ఏమైనా చూడకపోతే. అందుకోసమే ఈ చిన్న చిన్నవన్నీ కూడా అవకాశం ఇవ్వకుండా తీసేయాలి. లేకుంటే దానికి కొంచెం ఖాళీగా ఉంటుంది, తొందరగా పాకుతుంది అనమాట. ఇదిగోండి నేను ఇటు కంపోస్ట్ చేస్తున్నాను, అటేమో అవి వేసాను. ఇక్కడ చూసారా శంకులు ఎలాగొచ్చాయో, శంకు పురుగులు. ఇప్పుడు ఇవన్నీ ఏరాలన్నమాట. ఏదైనా ఉందంటే చాలండి దాని కింద ఉండిపోతున్నాయి. ఇవి చూడండి తీసాను, కిందన్నీ దూరంగా పడేయాలి. ఇది పసుపు చెట్లు అయితే ఇంకా పూత రాలేదు, లేటుగా వేసాను నేను చాలా. అగోండి అంట్లు కట్టేసాం కదా. బెండకాయ చూసారు ఎంత ఉందో, పొడుగు బాగుంది. ఏనుగు దంతం బెండకాయ అంటే ఇదేనేమో మరి. లేతగా ఉందండి ఎరగొట్టి చూస్తే. చూడండి ఎంత ఉందో. 4 బెండకాయలు అయితే మంచిగా పులుసు అయిపోద్ది. కానీ ఈ చెట్లు ఏటో నాకు అసలు ఇంత తాడి చెట్లు పెరిగిపోయి ఒక్క బెండకాయ కూడా కాయట్లేదు. ఉంచాలో తీయాలో కూడా తెలియట్లేదండి. పెద్ద డ్రమ్ములో పెట్టేయడం, అసలు పూత పాత ఏమీ లేదు. దీనికన్నా వచ్చింది కానీ వీటికి రాలేదు. మరి ఏం చేయాలి, దీన్ని పీకేయటమే. సూర్యముఖి మిరపకాయలు అప్పారావు సార్ ఇచ్చారు కదా, అదండి చక్కగా వచ్చినాయి. ఇప్పుడు మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పూత కాపు ఏం లేదు, అలాగే ఉంది చెట్టు. నేను వచ్చాక కొంచెం దీనికి ఫుడ్ పెట్టిన తర్వాత ఇలా వచ్చినాయి కాయలు. రావేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చిందండి. ఇదంతా పుల్ల మజ్జిగ కొట్టాను అన్నిటికి. 2 చినుకులు పడిపోయి ఆగిపోయిందండి, వేస్ట్గా పోయిందనమాట మజ్జిగ. చిక్కుడు పూత చూడండి ఎంత బాగుందో, ఇంకా నిలబడిపోతుంది. చల్లదనం అయింది కాబట్టి. ఇవి ఆనపకాయలు, ఆనపపాదు. బీరపాదు కాదు, ఆనపపాదు. ఇప్పుడు వస్తున్నాయి. మనం ఫస్ట్ ఒక కటింగ్ చేసాము కాదు, ఇక్కడ కటింగ్ చేస్తే ఇవన్నీ వచ్చాయి ఈ కొమ్మలకి. మళ్ళీ రెండోసారి కటింగ్ చేశాను, ఇంకెక్కడో ఆ చివరిన ఒకటి కట్ చేశాను. కటింగ్ చేస్తేనే 2-3 సార్లు, అప్పుడు ఎక్కువ తీగలు అల్లుకోవడానికి బాగుంటుంది అనమాట. అరటిపూలు తెచ్చారు, మొన్న తెచ్చారండి. చినుకులు పడుతున్నాయి, వేయడానికి అవ్వలేదు. చాలు ఎక్కువైపోతుంది. ఆ బెల్లం వేసి కలుపుతున్నారనమాట మా ఆయన. తెచ్చారు 3 రోజులు అయిపోయింది, పులిసిపోయింది ఆల్రెడీ. అప్పుడే ఇలా పిసుకాలి.